చేసి కూర్చుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు ఆయన కృపారెక్కల చాటున మనం ఎల్లప్పుడూ కూడా భద్రపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని ఓదారుస్తూ, మనల్ని బలపరుస్తూ, ప్రతిసారి దేవుణ్ణి మనము అపార్థం చేసుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. మనకి ఏదైనా కార్యము ఆలస్యం జరగగానే వెంటనే ముఖం మార్చేసుకుంటాం. ఇంకెంతకాలము ప్రార్థన, ఇంకెంతకాలం నాకు ఈ పరిస్థితి అని. ఒక్కటి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఈ విషయం అయితే చెప్పమంటున్నాడు. నీ జీవితంలో ఏ కార్యమైనా సరే ఒకవేళ ఆలస్యం అవుతుందా, ఎంత ఆలస్యం అయితే అంత గొప్పది నువ్వు చూస్తావు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ దిన అంశము అధిక ప్రయాసం తక్కువ ఫలితం. హల్లెలూయా. మనము ఎంతో మందిని చూస్తుంటాం, ఉదయం లేచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఏదో పనికి వెళ్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. నెలకు వచ్చేసరికి ఆ కష్టాన్ని అనుభవించలేరు. ఆ కష్టాన్ని హృదయపూర్వకంగా తృప్తి అనేది వాళ్ళ జీవితంలో కనపడదు. ఎంత ప్రయాసపడినా నా పరిస్థితి ఏంటి ఇట్లా అవుతుంది, నేనేం చేసినా దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు, నా పరిస్థితి ఏంటి, అస్సలు నిలకడ ఉండట్లేదు. పిల్లలేమో అట్లున్నారు, భర్తనేమో అట్లున్నాడు. ఎంత సంపాదించిన, ఎంత కష్టపడ్డా కూడా దాచుకుందాం అనుకుంటా, కానీ ఎట్లా అయిపోతాయి, ఆ డబ్బులు మొత్తం అయిపోతాయి. ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు ఎంతోమంది జీవితాలలో వెల్లువెత్తుతూ ఉంటాయి. దేవుడు మనకి బ్రతకడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు. ఉద్యోగమా, వ్యాపారమా, పనా, ఏదో ఒకటి దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆశీర్వదించాలని అనుకుంటాడో ఖచ్చితంగా అపవాదైన సాతాను ఇన్వాల్వ్ అవుతాడు. అపవాదైన సాతానుడు కూడా జోక్యం చేసుకుంటాడు. దేవుడు నిన్ను ఎప్పుడైతే గొప్పగా ఆశీర్వదించాలనుకుంటాడో అపవాదైన సాతాను నిన్ను ఇంకా నష్టంలోనికి, అప్పులలోనికి, శాపంలోనికి, పాపంలోనికి వాడు నెట్టివేస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనలు 90వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మా దేవుడైన యెహోవా, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి మాతో పాటు ఉంటే నీవు చేసిన ఆ కష్టార్జితాన్ని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు బిడ్డ, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రతి పనిలో నీకు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఆలోచనలో నీ జీవితంలో దేవుని తలంపు పుడుతున్నది. కానీ దేవుని ప్రసన్నత కొన్ని సందర్భాలలో నువ్వు అనుభవించలేకపోతున్నావు. దానికి గల కారణం ఏమిటి తెలుసా బిడ్డా? నెల రాగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కష్టపడ్డ దానికి ప్రతిఫలం నీకు వస్తుంది, నీ చేతికి వస్తుంది. నువ్వు కష్టపడిన దానికి
మంచి ఇల్లు కట్టుకోగలుగుతావు, నువ్వు కష్టపడిన దానికి భూములు కొనుక్కోగలుగుతావు, నువ్వు కష్టపడిన దానికి అందులో కొంత దేవునికి మందిరానికి ఇస్తూ ఉంటావు. ఈ టైంలోనే అపవాదైన సాతాను ఆ డబ్బులను బట్టి నిన్ను శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక హల్లెలూయా. ఇక నుంచి జాగ్రత్తగా వినండి. నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను మొదటిగా వస్తాడు. నీ డబ్బులను బట్టి అపవాది అయిన సాతాను నీ హృదయాన్ని శోధిస్తూ, నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ, డబ్బుల్ని ఎక్కడైనా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బుల్ని ఎక్కడైనా సరే, డబ్బులు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి వచ్చే ఆలోచన ఏంటిదంటే దాన్ని పొదుపు చేసుకొని దాన్ని రెట్టింపు చేసుకోవాలని. హల్లెలూయా. దాన్ని రెట్టింపు చేసుకొని, అది మంచి ఆలోచనే. కానీ చాలామంది జీవితాలలో వేస్తున్న రాంగ్ స్టెప్ ఏంటిది అంటే, తప్పుడు ఆలోచన ఏమిటి అంటే, ఒక సహోదరుడు నాకు కాల్ చేసి ఏమంటున్నాడంటే, నేను 10,000 ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టిన, 10,000 పెట్టిన, ప్రార్థన చేయండి నాకు లాభం రావాలని అన్నాడు. నేనేమనలేదు, సరే ప్రార్థన చేస్తానన్నా. 10,000 పెట్టినాడు, 10,000కి ఇంకా 10,000 లాభం వచ్చింది. హల్లెలూయా. 10,000కి ఇంకొక 10,000 లాభం, మొత్తం 20,000 వచ్చినాయి. 20,000 రాగానే ఆ వ్యక్తికి ఏమవుతుంది, ఇంకా ఆశ పెరుగుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. అబ్బా 20,000 వచ్చినాయి కదా, ఎస్, మళ్ళా ప్లాన్ బి. హల్లెలూయా. ప్లాన్ బి ఏంటంటే 20,000 పెడదాం, ఇంకెక్కువ లాభం వస్తుంది, ఎందుకంటే దేవుడు నాకు తోడున్నాడు కదా, ఖచ్చితంగా పాస్టర్ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ కార్యం జరుగుతుందని 20,000 పెడతాడు. 20,000 పెట్టగానే 40,000 వస్తాయి. హల్లెలూయా. అబ్బా దేవుడు చూస్తున్నావా, ఇక వాని ఆలోచన విధానము, తలంపులు అన్నీ మారిపోతాయి. ఇక అప్పుడు 40,000. మనిషి దగ్గర 10,000 ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాడు, మనిషి దగ్గర ఆ 10,000 కాస్త 40,000 కాగానే మొత్తం మారిపోతుంది, అతని మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అక్కడ జరుగుతుంది ఏంటిదంటే, దేవుడే నన్ను ఏదో బ్లెస్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటిదంటే ఖచ్చితంగా సాతానుడు ఎరవేస్తున్నాడు. హల్లెలూయా. 40,000 పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా ప్లాన్ సి ఏంటంటే 1,00,000 రూపాయలు పెట్టాలి. హల్లెలూయా. నిజంగా ఒక ఆవిడ నాకు కాల్ చేసి ఇదే చెప్పింది. ఆమె చదువుతుంది, డాక్టర్. 6 నెలలు కష్టపడి 5 లక్షలు సంపాదించుకుంది. మొదటిగా 30,000 పెట్టింది. ఆ 30,000కి 25,000 లాభంతో ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత 5 లక్షలు పెడితే మంచి లాభం వస్తుందని 5 లక్షలు పెట్టింది. ఆ బిజినెస్లో 5 లక్షలు పెట్టింది. 5,80,000 పెట్టింది. 5,80,000 కథం, క్లోజ్. హల్లెలూయా. 5,80,000 మోసపోయిండు. షేర్ మార్కెట్లని ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. బిడ్డ, క్రైస్తవుడిగా నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినాడు. ఆ ఉద్యోగము చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, బ్యాంకులో వేసుకోవడము అది దేవుని చిత్తమే, దాచుకోవడం దేవుని చిత్తమే, దాచుకొని డెవలప్ కావడం దేవుని చిత్తమే. కానీ ఆ డబ్బులు నీ దగ్గర ఉండడమును బట్టి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక కుటుంబంలో ఒక్కరు తొందరపాటి నిర్ణయం తీసుకుంటే కుటుంబం మొత్తం బాధపడతారు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీకు ఏది కావాలో దేవునికి తెలుసు. నెలకి వచ్చేసరికి నీ కుటుంబంలో నీకు నీ సరుకులకే కావచ్చు, నీ బట్టలకే కావచ్చు, నీ ప్రయాణం ఖర్చులకే కావచ్చు, ఎంత అవుతుందో దేవునికి తెలుసు. హల్లెలూయా.
దేవునికి వదిలిపెట్టేసేయాలి మనం. నెలకొచ్చేసరికి నువ్వు జీతం పొందుకుంటున్నావు. ఎందుకు? అది కొంతమంది అనుభవించలేరు. నెలకొచ్చేసరికి 20,000 వస్తాయి నీకు జీతము, ఇల్లు చూస్తేనేమో కట్టుబడి కాదు. నెలకి 20,000 జీతం వస్తాయి, నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తావు. చూసేవాళ్ళు అరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అబ్బా వాడు మస్తు కష్టపడతాడు రా, వాడు ఎంత దాచుకుంటుండో, ఎంత ఎంత వెనకేసుకుంటుండో డబ్బులు, కనీసం అంటే కనీసం బండి కూడా కొనుక్కోలేకుండా ఎంత దాచుకుంటుండో అని ఎదుటోళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజం వాస్తవం ఏంటిదంటే, కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడు బాధపడ్డు, కానీ మిగతా కుటుంబంలో ఉన్న ముగ్గురు బాధపడతారు. హల్లెలూయా. అందుకే ఆ తప్పు మనం చేయొద్దు బిడ్డ. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఉండాలి. నీవు దేవుని నీకు నీ ఆస్తిలో కావచ్చు, నీ వ్యాపారంలో, నీ పంట పొలాల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఒక విషయంలో మాత్రం తొందరపడవచ్చు. ఎక్కడంటే దేవునికి ఇచ్చే విషయంలో. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇచ్చేయి, దేవునికి ఇచ్చేసి అంతకు రెట్టింపు ఇస్తాడు. కానీ ఈ బిజినెస్ అని నీకున్న ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఈ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు నువ్వు చేసినవంటే బిడ్డ, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు, దాన్ని నువ్వు ఆ కష్టార్జితాన్ని నీకు చాలాది మస్తు, కానీ ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక మెట్టు ఎదగాలనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆశని దేవునికి వ్యక్తపరచు, కానీ నువ్వు సాతానికి లోబడద్దు. సాతానికి లోబడితే ప్రతి విషయంలో వాడు నిన్ను నష్టపరచాలనే చూస్తాడు, వాడు నిన్ను బాధ పెట్టాలనే చూస్తాడు. నీకు నెలకి 20,000 రాగానే లోన్ తీసుకోమని చెప్పిండా దేవుడు నిన్ను? 20,000 చాలవని ఇంట్లో 30,000 జీతం వస్తాయి. ఎందుకు ఇచ్చిండు దేవుడు నీకు 30,000? 30,000 సరిపోవా? ఎందుకు లోన్లు తీసుకుంటే ఓకే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. టెన్షన్, మనశ్శాంతి ఉండదు. సరిగా ప్రార్థన చేసుకోలేవు, మందిరానికి రాలేవు, కూర్చున్నా నిలబడ్డా టెన్షన్. ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక్క నెల లోన్ ఆగితే ఎంత భయం ఉంటుంది, ఎంత మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే సాతానుడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అక్కడ. హల్లెలూయా. అందుకే బిడ్డ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులు, అనాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. బిడ్డ, ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు ఉంటుంది ఆశ, ఓకే డెవలప్ కావాలి, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏమని ఉంటున్నాడు చూడండి. మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. సాతాను నిన్ను శోధనలో పెట్టినప్పుడు, పడేసినప్పుడు అది ఆనందమని ఎంచుకో, కానీ నువ్వు దేవుని వైపుకే చూడాలి, కానీ నువ్వు దేవుణ్ణే ఆనుకోవాలి. దేవుణ్ణి నీవు ఎప్పుడైతే ఆనుకుంటావో
ఇక నీకు తిరుగులేదు అంతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకు తిరుగులేదు అంతే. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం చదువుకుందాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పొందుకోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాగా పొందుకోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే సాధ్యం. దేవుని వల్లనే అవుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడుతున్న నీవు ఒకటి నీకు ఉండాలి. కీర్తనలు చదువుకున్నప్పుడు అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో దేవుని కరుణ కనికరము నీ మీద ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎప్పుడు నీ మీద ఉంటుందంటే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నీ పిల్లల గురించి ఏం చేయాలి ప్రభువా, నీ పిల్లల పరిస్థితిని ఎట్లా వాళ్ళు ఏ చదువులు ప్రభువా, ఏది చదివితే బాగుంటుంది, ఎటువంటి సంబంధాలు నా పిల్లలకు వస్తే బాగుంటాయి. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నీవు దేవునికి అప్పచెప్పాలి. ఒకవేళ నీవు తొందరపడి వివాహం విషయంలో కావచ్చు, మనీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, తొందర పెట్టేది సాతానే. ఒకవేళ తొందర పడితే అనుభవిస్తూనే ఉంటావు. తొందర పడ్డవాళ్ళు అనుభవిస్తారు, కుటుంబస్తులు కూడా అనుభవిస్తారు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మంచి మాట ఉంటుంది. మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడగండి, దేవుణ్ణి అడగండి, ఆయన ఎవరిని గద్దింపాడు, అందరికి ధారాళంగా దయచేస్తాడు. అజ్ఞానంతో ఉండొద్దు బిడ్డ. మీరు మూర్ఖంగా ప్రవర్తించొద్దు. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం ఫలితం లేదు. ఎప్పుడు ఫలితం ఉంటుందంటే నీవు సంపూర్ణతలోనికి వచ్చినప్పుడే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీవు సంపూర్ణతలోనికి రావాలి. ఆ వాక్యం అనేది నీలో స్థిరపరచబడాలి, నీలో నాటుకుపోవాలి. వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోయినాం, అంతవరకు ఉండొద్దు. నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది ప్రీతి కలిగినది, ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది, ఎక్కడ సాతాను శోధిస్తున్నాడో, ఏ విషయంలో తప్పుడు ఆలోచన వస్తున్నది, ఏ విషయంలో తప్పుడు అభిప్రాయమో నాకున్నది అనేది ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీకు చెప్పి సిద్ధపరుస్తున్నాడంటే, రేపటి దినాన నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలంటే ఇది నువ్వు ఫాలో అవ్వాలి. హల్లెలూయా. గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే ప్రతి సెకండ్, ప్రతి మినిట్ సాతానికి చోటు ఇయ్యొద్దు. నువ్వు సాతానికి చోటు ఇస్తున్నావు కాబట్టి నువ్వు ప్రయాసపడేది ఎక్కువైతుంది, ప్రతిఫలం అనేది తక్కువైపోతుంది. నెలకి ఏమో 25,000 వస్తున్నాయి, మొత్తం కట్టుల్లే అయిపోతున్నాయి. ఏం చేయాలి? మొత్తం కట్టుల్లే అయిపోతుంది. వాడు చేసిన దానికి నేను అనుభవిస్తున్నా. వాడు చేసిన ప్రవర్తన పద్ధతిని బట్టి నేను ఇప్పుడు బాధపడుతున్నా. ఇంతే, ఇక నా బతికింతే. అందుకే మన దగ్గర ఏ పరిస్థితి గుండా మనం వెళ్ళినా మనము తొందరపడి నిర్ణయాలు
ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. తొందరపాటు పెట్టేది సాతాను మాత్రమే. ఒకవేళ దేవునికి నువ్వు ఇయ్యాలనుకుంటే ఇచ్చుకో. నువ్వు దేవునికి ఎంత ఇస్తావో ఇచ్చుకో. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి అంత ప్రతిఫలమే దేవుడు ఇస్తాను నీకు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, అందరు బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 2 నుంచి చదువుకుందాం. తీసిన వారు తొందరగా చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పని మాటల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలికువాడు బుద్ధిహీనుడగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. విస్తారముగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ తొందరపడతారు. ప్రార్థన పరులు ఎప్పుడు కూడా తొందరపడరు. ప్రార్థన జీవితం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. హల్లెలూయా. కొంతమందిని మనం చూస్తుంటాం, నోరు ఆగదు, మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు నోరు మూసుకొని నోటికి ప్లాస్టర్ వేస్తా అంటారు. ఎందుకంటారు? ఒక్కటే వాగుతూనే ఉంటారు, అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారు? దేనికి సంబంధించి మాట్లాడుతారో కూడా అర్థం కాదు. విస్తారమైన ఆ మాటల వల్ల స్వప్నములు పుట్టును. అటువంటి వాళ్ళకి పనికిరాని కళలు వస్తాయి. ఏం కళలు వస్తాయో కూడా అర్థం కాదు, అర్థం లేని కళలు. అదే మంచి ప్రార్థన పరుడు అయితే ఎక్కువ మాట్లాడరు, మంచిగా దేవుడితోనే మాట్లాడాలని అనుకుంటారు. అడిగిన దానికి సమాధానం మాత్రమే ఇవ్వగలుగుతారు, కానీ పిచ్చి పిచ్చి సలహాలు అయితే ప్రార్థన పరులు ఇవ్వరు. హల్లెలూయా. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు అంటే జాగ్రత్తగా వినండి. నిన్ను మభ్యపరిచే మాటలు, నిన్ను ఐస్ చేసే మాటలు, నిన్ను పొగడే మాటలు. హల్లెలూయా. ఎప్పుడైనా క్రైస్తవుడు పొగడ్తలకు ఎప్పుడు పడొద్దు, పొగడ్తలకు అస్సలు పడొద్దు. నీ దగ్గరకు వచ్చి నీవు గొప్పగా, నీది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, నీ జీవితం, నీ పిల్లలది ఇట్లుంటుంది అట్లుంటుంది, ఓకే. కానీ దేవుడు పొగడతలకి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా లొంగకూడదు. ఎందుకంటే తెలియని గర్వం అనేది అటాక్ అయిపోతుంది, తెలియని గర్వం అనేది వచ్చేస్తుంది. ఒకవేళ నిన్ను పొగుడుతున్నాడు అంటే అక్కడి నుంచి నువ్వు పక్కకు వచ్చేసేయాలి, అంతే. హల్లెలూయా. వాడు నిన్ను ఎందుకు పొగుడుతున్నాడు అంటే నీ అందాన్ని చూసి పొగుడుతున్నాడు, నీ డబ్బుని చూసి పొగుడుతున్నాడు, ఏదో ఆయనకేదో చేస్తామని. ఎట్లా ఉండాలంటే ప్రార్థన జీవితము కలిగి నువ్వు ఉన్నట్లయితే నువ్వు పడిన ప్రయాసం అది కొంతమైనా అధిక ఫలితం వస్తుంది. హల్లెలూయా. నువ్వు తీసుకున్న ఆలోచన విధానం, తీసుకున్న నిర్ణయం, ఒకవేళ ఏదో నువ్వు తొందరపడి ఏదో పని చేస్తే దానివల్ల తర్వాత బాధపడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దని దేవుడు తెలియజేస్తాడు. తొందరపాటు నిర్ణయాలు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా నువ్వు తీసుకోవద్దు, అంతే. నువ్వు సంపాదించిన సంపాదన అది నీకు చాలు, అది నీకు చాలు కాబట్టే దేవునికి అది ఇచ్చినాడు. ఒక మెట్టు పైకి ఎదగాలనుకుంటే దేవునికి ప్రార్థన చేయి, అంతేగాని దేవుణ్ణి కాదు అని, దైవజనుని కాదు అని
ఏదో సొంత నిర్ణయాలు, ఏదో సొంత ఆలోచనలు, ఏదో చేయాలి, ఏదో పొడి చేయాలని నువ్వు ముందుకు వెళ్ళినావంటే బొక్క బోర్ల పడతావు. నీ వల్ల కుటుంబం మొత్తం ఏడుస్తారు. నువ్వు ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని నువ్వు తెగించి ముందుకు వెళ్తావేమో, కానీ బొక్క బోర్ల పడిపోతావు నువ్వు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఏం చెప్పినా కూడా అర్థం కాదు. హల్లెలూయా. ఆ టైంలో ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు. నేను చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి సాతాను బంధకాల్లో ఉన్నాడు కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుంది బిడ్డ? ఒక్కటే, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన అనేది నీ వీపు దేవునికి సపోర్ట్ చేసుకొని ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవునికి సపోర్ట్ చేసుకొని నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క బ్లెస్సింగ్ ఏంటో, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నీ మీద ఎంత కృప చూపుతున్నాడో, నీ మీద ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నదో నీకు అర్థమవుతుంది. ఏదో ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం రాగానే, నీ వ్యాపారం డెవలప్ కాగానే, నీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు పెరగగానే, నాకే అన్ని తెలుసు, నేను గొప్పవాడిని అయిపోయా, దేవుణ్ణి కాదని నువ్వేం చేయలేవు బిడ్డ. డబ్బు ఉంటే మా అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నీకు యూజ్ అవుతుంది అంతే. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు డబ్బు నీ ఇంట్లోకి వస్తుంది, ఓకే. నీ బిజినెస్ డెవలప్ అవుతుంది, ఓకే. నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఓకే. అవి ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకొని వెళ్ళిపోతాయి అంతే. డబ్బైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు. దాని మీద పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలము నీవు దేవుణ్ణి ఆనుకొని ఉన్నట్లయితే ఆ ప్రతిఫలం అనేది నువ్వు అనుభవించగలుగుతావు. ఒక సహోదరుడు ఆటో డ్రైవర్, అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతను వెంట ఒక డబ్బున్న వ్యక్తి ఆటోలో కూర్చున్నాడు అట. పైన ఆటో మీద పైన ఒక మాట ఉన్నది. ఆ మాట ఏంటిదంటే, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా, మీరు నా దగ్గరకు రండి, నీకు విశ్రాంతిని కలగజేస్తా. ఆ మాట చదివిండు ఆటో ప్యాసింజరు. చదివి ఆ ఆటో అతన్ని, ఆ డ్రైవర్ని అడుగుతున్నాడు, ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాట నాకు గుచ్చుకుంటుంది. అంటే ఏమైంది సార్, నీ ప్రాబ్లం ఏంటి అంటే, నేను బాగా సంపాదించిన, నా పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, మంచి వివాహాలతో అమెరికాలో సెటిల్ అయిపోయారు, నాకు కూడా మంచి కాలేజీలు ఉన్నాయి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా నేను బాగున్నా, కానీ ఎందుకో హృదయం మొత్తం భారంతో ఉన్నది. ఏడబైన మనశ్శాంతి లేదు. దోస్తులతో కలుద్దామంటే కలుస్తా వచ్చేస్తా, కానీ హృదయపూర్వకంగా ఎక్కడ ఉండలేకపోతున్నా. మనసు ఆ భారము, ఆ భయము, ఆ బరువు అనేది దిగట్లేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్నో చూపించుకున్నా, కానీ నాకు ఏమీ రిజల్ట్ లేదు. కానీ నువ్వు ఆ మాటలు చెప్పగానే నా మనసుకు తాకినాయి. ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? క్రిస్టియన్నా? నువ్వు సిల్వ గుర్తులు కనపడుతున్నాయి అంటే, అవును నీ దేవుణ్ణి నమ్ముకున్నానని దేవుని గురించి చెప్పడం ప్రారంభించినాడు. కనపడ్డ చర్చి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు అంతే. కథం, అతని భారం మొత్తం దిగిపోయినదట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత పరిగెత్తినా మనిషికి ప్రశాంతత లేకపోతే వేస్ట్. హల్లెలూయా. ఆయనకు అదొక లెసన్ అర్థమైపోయింది. మొన్నటి దినం ఒక 14 సంవత్సరాల పాప, చిన్న పాప, ఆ పాపకి హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ అమ్మ, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళ అమ్మ రకరకాల హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఏమైపోతుందో నా పిల్లలకి, ఏమో అయిపోతుంది నా పిల్లలకని రకరకాల హాస్పిటల్కి, జాగ్రత్తగా వినండి, రకరకాల హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నది.
డాక్టర్లు స్కానింగ్ అన్నారు, ఆ టెస్ట్ అన్నారు, ఈ టెస్ట్ అన్నారు, బ్లడ్ టెస్ట్ అన్నారు. వెనక ఆమెకేమో గడ్డ కూడా అవుతుందంట. చిన్న పాప, 14 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా, దేవుని నమ్ముకున్న వాళ్ళే, మళ్ళా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళే. ఎంత ప్రయాసపడినా రిజల్ట్ లేదు, స్వస్థత కాలేదు, మంచిగా కాలేదు. కానీ ఒకరు అడ్రస్ చెప్పారు, కరెక్ట్ వీడికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి మొత్తం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, నేను మాట్లాడుతున్నా. వెనకంగా వాళ్ళ అమ్ముండి ఏడుస్తూనే ఉంది. ప్రార్థన చేసిన ఒక్క 5 నిమిషాలకే ఆమెకి విడుదల వచ్చేసింది. హల్లెలూయా! ఆమెకు స్వస్థత వచ్చేసింది. మనము ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీకు హెల్త్ కండిషన్ వచ్చిందా, ఏదైనా సరే, ఏమో అవుతుందని హాస్పిటల్ పరిగెత్తొద్దు బిడ్డ. ఒకటి చెప్తున్నాను, మొదటిగా నువ్వు దేవుని వైపు చూడు, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేసుకో. ఎందుకు ప్రార్థన? ఆ విషయంలో నువ్వెందుకు అజ్ఞానము వలె ఉంటున్నావు? ఆ విషయంలో ఎందుకు అసలు ఆలోచన నీకు ఎందుకు పుడతలే? దేవునికి సాధ్యంగా లేదు లేదా? నేను మర్చిపోయాను అనుకున్నావా? దేవుడు నీకు జ్వరం రాగానే మర్చిపోయాను అనుకున్నావా? భయంకరమైన శోధన రాగానే దేవుడు మర్చిపోయాను అనుకున్నావా? ఎందుకు హాస్పిటల్ సైడ్ చూస్తున్నావు? ఎందుకు వేలు హాస్పిటల్ స్కానింగ్లు అని? ఎందుకు? దేవునికి సాధ్యంగానేది ఏది లేదా? నీ ప్రార్థన దేవుడు వినట్లేడు అనుకుంటున్నావా? తొందరపడి ఎందుకు అట్లా నిర్ణయాలు తీసుకో? ఆ విషయంలో కూడా తొందరపడుతున్నారట మీరు చాలామంది. దేవుడు మాట్లాడినతోని ఏం లేదు, పోతే ఫట్టు 1000 రూపాయలు, పోతే ఫట్టు 2000. బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, బిడ్డ ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు? బిడ్డ వాళ్ళకి చెప్పు, నేను లేనా? ఒక్కసారి ప్రార్థన చేస్తే నువ్వు ఎన్నిసార్లు బాగుపడలే? ఒక్క చిన్న ప్రార్థనతో నీకు మంచి కాలేదా? దేవుడు బాగా చేయలేదా? మంచి ఆరోగ్యం ఇలేదా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు హీల్ అయిపోయిన, స్వస్థతలు జరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు? ఏముంది హాస్పిటల్లో? దయ్యాలు తప్ప ఏముండవాడా? హాస్పిటల్కి పోవద్దని నేను అనట్లేదు, దేవుని మీద ఆధారపడని నేను చెప్తున్నాను. హల్లెలూయా! దేవుని వైపుకు చూడమని నేను చెప్తున్నాను. నాకు కూడా వస్తాయి నొప్పులు. ఎప్పుడు పోలే హాస్పిటల్, ఎప్పుడు పోలే. సరే, ఈ సమస్య వచ్చింది, గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఓకే, ప్రార్థన చేసుకుని మజ్జిగ తాగుదాం, ఓకే, మంచిగా అవుతుంది, లేకపోతే లేదు. హాస్పిటల్ మెట్లు క్రైస్తవుడు ఎక్కకూడదు అంతే. ఎంతసేపు ఉన్నా ప్రార్థనే. హల్లెలూయా! ఎందుకంటే భూమి పునాదులు వెయ్యబడక మునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడట. పరలోకంలో దైవదూతలు ఉన్నాయి, ఎన్నో దైవదూతలు ఉన్నాయి. భూలోకంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, భూలోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి. భూమి మీద ఎంతో మంది మానవులు ఉన్నారు. ఆ మానవులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా! నీవు కూడా వాళ్ళ లెక్కవా? హాస్పిటల్ చుట్టూ తొందరపడి ప్రయాసపడి అప్పు చేసి సొప్పు చేసి ఏంది హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎందుకు అంత ఇబ్బందిని, ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారు? ఆ భయం ఎందుకు వస్తుంది? నాకు చాలాసార్లు నేను ఆలోచించిన విషయం ఏమిటంటే, నీ సేవ చేసిన ప్రారంభం నుంచి కూడా విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు అడుగు పెట్టగానే వాళ్ళకి బాగైపోయింది. ప్రార్థన చేయగానే స్వస్థత జరిగింది, ప్రార్థన చేయగానే విడుదల జరిగింది. ఇన్నిసార్లు జరిగినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్ వైపుకు చూస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు హాస్పిటల్ మెట్లెక్కుతున్నారు? బిడ్డ, ఒక్కటి, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి.
మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఒక విషయం నాకు చెప్పండి, మీకు సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచిందా పరచలేదా? బాగు చేసిందా చేయలేదా? ఎప్పుడైతే నాకు చెప్పకుండా ప్రార్థన చేసుకోకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్తావో ఖచ్చితంగా ఫట్ అయిపోతాయి పైసలు, అంతే. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అట్లా హాస్పిటల్ చుట్టూ తిరిగి బాధపడము, తొందరపడే నిర్ణయాలు ఆ విధంగా తీసుకొని ఏదో అవుతుంది అని భయపడి స్కానింగ్లని గీనింగ్లని తీసుకుంటే దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ తొందరపాటు వల్లనే సాతాను నిన్ను ఆ డబ్బులను అట్లా నాశనం చేసేస్తుంది, తెలుసా. ఒకరోజు నేను బైబుల్ కాలేజ్ చేసి వచ్చిన తర్వాత ఒక పాప వచ్చింది. ఫస్ట్ నేను ఆమెకే ప్రార్థన చేసిన. ప్రార్థన చేయగానే ఈ హాల్ మొత్తం కూడా అక్కడికి ఇక్కడికి కల్లోలం చేసింది. ఆమెలో ఉన్న డెవిల్ కల్లోలం చేసి, ఏం చేసినావు నువ్వు అంటే, వాళ్ళు చెప్పేదా ఆ దయ్యం చెప్పేదాకా నాకు తెలియదు వీళ్ళు ఏం చేసిరో. ఏం చేసినావు నువ్వు అంటే, ఈమెకి ఈ రోగం తెచ్చిన, నేను 2.5 లక్షలు ఖర్చు పెట్టించిన. ఇప్పుడు నేను ఏసైకి దొరికిపోయా, ఇక నాదేముండదు కానీ వెళ్ళిపోయింది. లేపి అడిగిన తర్వాత ఏం చేసినావు అంటే ఏడుచుకుంటూ చెప్తుంది, అన్నయ్య ఈ ప్రాబ్లం వచ్చింది అన్నయ్య, నాకు 2.5 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి హాస్పిటల్లో. ఆపరేషన్ అయిన 10 రోజులకే నాకు మళ్ళా నొప్పి స్టార్ట్ అయిపోయింది, ఏ రిజల్ట్ లేదు. ఇప్పుడు ఎట్లుంది బిడ్డ అంటే, అన్నయ్య ఇప్పుడు మంచిగా ఉంది అన్నయ్య, కాకపోతే డాక్టర్లు కత్తిపెట్టి కోసిరుడు, అదే నొప్పి ఉంది, అసలు నొప్పి పోయింది. చూసినావా ఆ సాతాను ఎంత నష్టపరుస్తున్నాడో. హల్లెలూయా. అందుకే బిడ్డ, నువ్వు ఎంత విశ్వాసముతోని ఎంత నమ్మకంతోని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో కథం దేవుడు ఖచ్చితంగా హీల్ చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఈ విషయం ఒక్కటి నువ్వు జాగ్రత్త వహించు. అందుకే నీ ప్రయాసము ఎంత పడుతున్నా ఫలితం మాత్రము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అవుతుంది. అంటే నీ తొందరపాటు నిర్ణయాలే. ప్రతి విషయంలో ఈ తొందరపాటు అనేది నీకు ఉండకూడదు. ఆ తొందరపాటుని ఇప్పుడే యేసు నామంలో బంధిస్తున్నాను. ఆమేన్. ఈ సంఘాన్ని విశ్వాసుల్ని తొందర పెట్టిస్తున్న ఆ సాతాను శక్తులు బలహీనమైపోవును గాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ఒకటే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ఒకటే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని విన్నారో ప్రభువా, వారి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించండి, వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి. తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దయ్యా. వారి జీవితం అంతా ఆనందదాయకంగా అభివృద్ధిలో ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలా ఉన్న కృప చూపమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.